పేరు వచ్చిన మీ అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేసి వాక్య భాగంలోనికి వెళదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే. సర్వ సృష్టికి ఆదరణ కాడబుతురైన ప్రభువా, మహోన్నతుడు తండ్రి, మీ ఘనమైన పాదములకు వందనాలనైనా ఈ ఉదయకాలంలో తండ్రి మీ సన్నిధిలో కూర్చొని ఈ నామమును స్తుతించి ఘనపరిచే ఈ యొక్క సమయమును మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రభువా. దయతో జ్ఞాపకం చేసుకోనండి అయ్యా ప్రభువా, ఎందరికో లేని భాగ్యమును మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం అయ్యా ప్రభువా. మరి యొక్క ఆదివారమున మా జీవితంలో సజీవుల లెక్కలు మమ్మల్ని ఉంచినందుకు మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం నాయన. అయ్యా ప్రభా, ఆరాధనలో ఉన్న దేవా, ఇప్పుడు నాయన వాక్య భాగంలోకి వెళ్ళొచ్చు ఉన్నాం ప్రభా. మీ వాక్యము ద్వారా నాయన మమ్మలను బలపరచండి, మీ వాక్ ద్వారా మమ్మలను బలపరచండి నాయన. అయ్యా తండ్రి, మాలో ఉన్న లోపములను సరిచేయమని మిమ్మల్ని వేడుకొంచున్నాం ప్రభా. కృప కలిగిన దేవా, దయగలిగిన దేవా, మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈ చిన్న ప్రార్థన ఆలకించండి అయ్యా ప్రభా. ఆశతో పనులను ప్రక్కన పెట్టి అయ్యా తండ్రి, నీ సన్నిధానమునకు వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోనండి. వారికి కావలసిన నిండైన మెండైన దీవెనలను వారికి దయచేయమని, మరి ముఖ్యంగానైనా వాక్యమును ధ్యానించుచూ ఉండగా మీ వాక్కు ద్వారా మమ్మలను బలపరచమని అయ్యా ప్రభా, చిన్న ప్రార్థన ఆలకించమని, సైతం యొక్క శక్తులను, క్రియలను, చీకటి దురాత్మంధకార శక్తులను లయపరచమని ప్రభు యేసుక్రీస్తు పుణ్యనామంలో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మరొకసారి మీ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. వాక్య భాగంలోనికి వెళదాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 12వ వచనం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను. మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. చాలండి, చాలు. తర్వాత వచ్చిన కూడా చదవండి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. మరణమును పాతాళ లోకమును వాటి వశమున మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. చాలండి, చాలు. 12వ వచనం, 13వ వచనం, అలాగే 11వ వచనంలో ధవళమైన సింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచితిని అనే మాట కనిపిస్తుంది. సింహాసనం కనిపిస్తుంది. సింహాసనము మీద ఆసీనుడైన ఒకడు కనిపిస్తూ ఉన్నాడు. 12వ వచనంలోనికి వచ్చేసరికి గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ కూడా ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండుట చూచితిని. యోహాను చూస్తూ ఉన్నాడు ఈ దర్శనాన్ని. యోహాను చూస్తూ ఉన్నప్పుడు తనకు కనిపిస్తున్నది ఏమిటంటే, ఒక సింహాసనము కనిపిస్తుంది, మహాసింహాసనం కనిపిస్తూ ఉన్నది. ఆ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవాడు ఒకడు కనిపిస్తున్నాడు. ఎవరంటారు? ఎవరైనా చెప్పాలి గట్టిగా. దేవుడే అంత్యకాలంలో ఆ సింహాసనం మీద ఒక ఆయన కూర్చున్నాడు. కూర్చున్న వ్యక్తి ఎవరంటే సర్వోన్నతుడైన దేవుడు కూర్చొని ఉన్నాడు. అంత్య తీర్పు జరుగుతూ ఉన్నది. తీర్పు జరుగుతూ ఉన్నప్పుడు ఆ తీర్పులో అక్కడ వ్రాయబడి ఉన్న మాట ఏమిటంటే, గొప్పవారు నిలవబడ్డారు అని వ్రాయబడి ఉందా? గొప్పవారు మాత్రమే కాదు, గొప్పవారు, కొద్దివారు, మృతులైన వారు అందరూ కూడా ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. ఆ సింహాసనం ఎదుట నిలవబడ్డారు అనగా తీర్పు కోసం అందరూ నిలవబడ్డారు. అందరూ ఎవరంటే వీళ్ళు భూలోకములో గొప్ప స్థితిలో ఉన్నవారు, తక్కువ స్థితిలో ఉన్నవారు అందరూ కూడా సింహాసనం ఎదుట నిలవబడి ఉన్నారు. గొప్ప స్థితిలో జీవించిన వారికేమో కుర్చీలు వేసినట్లుగా, గొప్ప స్థితిలో ఉన్న వారికేమో ఒక స్థానమును ఇచ్చినట్లుగా, తక్కువ స్థితిలో ఉన్న వారినేమో ఎక్కడో నిలవబెట్టినట్లుగా ఉందా? లేదు, అందరూ కూడా నిలవబడి ఉన్నారట. అందరూ కూడా నిలవబడి ఉన్నారు.
అనగా తీర్పు జరుగుతూ ఉన్నది. జరుగుతూ ఉన్నప్పుడు గ్రంథములు విప్పబడెను. గ్రంథాలు విప్పబడ్డాయట. గడిచిన వారాల్లో చూచాము, జీవ గ్రంథమును గురించి చూచాము. వేరొక గ్రంథం అన్నాడు, దాన్ని జీవ గ్రంథం అన్నాడు. ఈ పైనేమో గ్రంథములు విప్పబడెను, అనగా జీవ గ్రంథము కాకుండా ఇంకా మరికొన్ని గ్రంథాలు విప్పబడ్డాయట. హల్లెలూయా. గ్రంథములో ఏమున్నాయి? ఈ గ్రంథాలు, ఈ గ్రంథములలో ప్రతి వాని యొక్క క్రియలు, లేకపోతే ప్రతి వాడు చేసిన పనులను గుర్చిన వివరములు, ఇవి అన్నీ కూడా ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్నాయి. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. ఈ ఉదయ కాలంలో మనము కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఆ గ్రంథాల్లో ఏమి ఉండి ఉండవచ్చు? గ్రంథములలో ఏమి ఉండి ఉండవచ్చు? చాలామంది ఈ లోకంలో ఉన్నప్పుడు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు, లేకపోతే వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నారు. వారు చేసే పనులు, లేకపోతే వారు మాట్లాడే మాటలు, వారు తలంచే తలంపులు, ఇవి ఏవి కూడా ఎవరికీ తెలియదులే అన్నట్లుగా ఇష్టానుసారముగా, లేకపోతే నిర్లక్ష్యముగా జీవిస్తున్నారు. కానీ దేవుని యొక్క వాక్యం ఏం తెలియపరుస్తుందంటే, ప్రతి పని, ప్రతి మాట, ప్రతి తలంపు కూడా గ్రంథముల యందు వ్రాయబడుతూ ఉన్నాయట. హల్లెలూయా. దేవుడు వ్రాయించుతూ ఉన్నాడు. గ్రంథములలో వారు చేసిన పనులు వ్రాస్తూ ఉన్నాడు, వారు మాట్లాడిన మాటలు రాస్తూ ఉన్నాడు, అలాగే వారు తలంచిన తలంపులను కూడా ఆయన వ్రాస్తూ ఉన్నాడు. ఒక విషయాన్ని మనం ఆలోచన చేస్తే, ఈ ఉదయ కాలంలో అవును, నువ్వు మాట్లాడే ప్రతి మాట వ్రాయబడుతూ ఉన్నదా? నువ్వు చేసే ప్రతి పని కూడా వ్రాయబడుతూ ఉన్నదా? అలాగే నీవు తలంచే ప్రతి తలంపు కూడా దేవుని గ్రంథములో వ్రాయబడుతూ ఉన్నదా? ఒక వ్యక్తి అడిగాడు, ఎందుకండి వ్రాయడం? ఎందుకండి వ్రాయాల్సిన అవసరం ఏంటండి? వ్రాయకుండానే దేవుడు తీర్పు తీర్చేయచ్చు కదా, లెక్క చూపించాలి కదా. రేపు మనకు ఏమని లెక్క చూపించాలి? అయ్యా, నువ్వు పలాని మాట మాట్లాడావు, నేను ఎప్పుడు మాట్లాడానండి? ఇదిగో పలాని తారీఖు, పలాని సమయము, పలాని రోజున, పలాని ఊర్లో, పలాని విధంగా ఎలా మాట్లాడి, అలా మాట్లాడి, ఇదంతా మాట్లాడు. ఇక ఆ రోజున మనం మాట్లాడటానికి, తిరిగి చెప్పడానికి ఏమి ఉండదు. మౌనముగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కనుక దేవుడు ఇవన్నీ కూడా తీర్పు రోజున మనకు చూపించడానికి, లేకపోతే తాను అన్యాయస్తుడు కాదు, ఎందుకనగా ప్రతివాడు తాను చేసిన పనిని బట్టే, తన యొక్క క్రియలను బట్టే ప్రతిఫలము పొందుచున్నాడు అని తెలియపరచడానికి దేవుడట ప్రతి ఒక్క వాని యొక్క మాట, క్రియ, తలంపు కూడా దేవుడు బైబిల్ గ్రంథంలో వ్రాస్తూ ఉన్నాడు. మన హృదయాంతరంగంలో ఎరిగిన వాడు, మనము పైకి మాట్లాడలేకపోయినా మన హృదయములలో ఏమి ఉన్నదో తెలుసుకొనగలిగిన దేవుడు ఆయన. కొన్ని సందర్భాల్లో పైకి నోరు ఒక రకంగా మాట్లాడుతూ ఉంటుంది, హృదయములేమో ఇంకొక ఆలోచన ఉంటుంది. పైన కొన్ని సందర్భాల్లో ఓదార్చినట్లుగానే కనిపిస్తూ ఉంటుంది, హృదయంలో ఎలా ఉంటుందంటే వీడికి బాగా జరిగింది, లేకపోతే ఈమెకు బాగా జరిగింది. హృదయంలో ఒక మాట ఉంటుంది, పైకి ఒక మాట వస్తుంది. ఈ పైకి వచ్చే మాటను బట్టి ఎవరము కూడా ఎదుటి వారిని గ్రహించలేము, వారి హృదయాలు మనకు అర్థం కావు. కానీ దేవుడట పై మాట కాదు, పై రూపములు కాదు చూసేది. ఎక్కడ చూస్తాడట ఆయన? అంతరంగముల లోపలేమున్నదో చూస్తాడు. ఉదయకాలంలో కొన్ని 3 ప్రధానమైన విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఒకటి పనులు. ఏమిటట? ఒకటి మనం చేసే పనులను ఆయన చూస్తూ ఉన్నాడు. ఒకసారి ఆదికాండము 4వ అధ్యాయంలోనికి ఒకసారి వెళదాం రండి. ఆదికాండము 4వ అధ్యాయంలో కొన్ని వచనాలు చూద్దాం రండి. 3వ వచనం నుండి చదవండి. 3వ వచనం చదవండి. కొంతకాలమైన తర్వాత కయ్యను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చెను.
కొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హెబెలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖం చిన్నబుచ్చుకొనగా యెహోవా కయీనుతో నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకుని ఉన్నావేమి, నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. చాలండి, చాలు. మిగిలిన విషయాలు మనం చదువుదాం. ఇక్కడ ఇద్దరు అన్నదమ్ములు కనిపిస్తూ ఉన్నారు, కయీను హేబేలు ఇద్దరు కనిపిస్తూ ఉన్నారు. ఇద్దరు కూడా దేవుని యొద్దకు ఒక అర్పణ తీసుకొని వెళదాము అన్న ఆలోచన కలిగి ఉన్నారు. ఇద్దరు కూడా అర్పణలు తీసుకొని వచ్చారు. కయీనేమో తను పంట పండిస్తూ ఉన్న పంటలో నుండి కొంత అర్పణను తీసుకొని వచ్చాడు. అలాగే హేబేలేమో తాను తన యొక్క పశువుల మందలో నుంచి ఒక శ్రేష్టమైన క్రొవ్విన వాటిని కొన్నిటిని తీసుకొని వచ్చాను. కయీనును అతని అర్పణము ఆయన లక్ష్య పెట్టలేదు. కయీనుని ఆయన అర్పణను దేవుడు లక్ష్య పెట్టల. సత్క్రియ అనే మాట కనిపిస్తుంది కింద, అనగా పనులు, మనం చేసే పనులు. దేవుడట మనం చేసే పనులను కూడా ఆయన లెక్కిస్తాడు, మనం చేసే పనులను కూడా ఆయన చూస్తాడు. శ్రేష్టమైన పనులను దేవుని ఎదుట చేస్తూ ఉన్నామా, లేకపోతే మన ఇష్టానుసారమైన, లేకపోతే దేవునికి ఇష్టము కాని పనులను మనము చేస్తూ ఉన్నామా? దేవునికి ఏమైనా కొదువైనదని కాదు, కానీ వారి యొక్క హృదయాలను పరిశీలిస్తూ ఉన్నాడు దేవుడు. వారి హృదయాలను పరిశీలిస్తూ ఉన్నప్పుడు కయీనేమో అక్కడ వ్రాయబడకపోయినప్పటికీ కూడా అతని అర్పణము అంగీకరించబడాల. ఎందుకు అంగీకరించబడి ఉండదు అంటారు చెప్పండి? సాధారణంగా తప్పాతాలు తీసుకుని వచ్చాడు అని అంటాం కదా, తప్పాతాలు తీసుకుని వచ్చి ఉంటాడు, అందుకని అతని అర్పణము అంగీకరించబడల. ఇక్కడ మనకు అతడు పనికిరాని వాటిని తీసుకుని వచ్చాడు అని వ్రాయబడలేదు, కానీ కొంత యెహోవాకు అర్పణగా తీసుకుని వచ్చాడు. అంటే రెండు రకాలు కావచ్చు. ఒకటేమో ఏదో ఒకటిలో దేవుడికి ఇచ్చేస్తే సరిపుచ్చేస్తే అయిపోతుందిలే అన్నట్లుగా ఏదో పనికిరాని వాటిని, ఉపయోగపడని వాటిని, పారవేయవలసిన వాటిని, ఏదో తక్కువైన వాటిని, పనికిరాని వాటిని తీసుకొని వచ్చి ఉంటాడు. ఒకవేళ ఏదైనా కొద్దిగా మంచిది తీసుకొని వచ్చినా మనసులో సణుక్కుంటూ, మనసులో గొణుక్కుంటూ, మనసులో బాధపడుతూ, దేవునికి ఇవ్వడాన్ని బట్టి మనసులో నొచ్చుకుంటూ వచ్చి ఉండవచ్చు. ఏదేమైనా కానీ అతని అర్పణలో స్వచ్ఛత కనిపించట్ల. అతని అర్పణలో దేవుని మీద ప్రేమ కానీ స్వచ్ఛత కానీ కనిపించడం లేదు. ఒకవేళ దేవుడు ఏదో బాధపడతాడనో, లేకపోతే మొహమాటానికి తమ్ముడు అర్పణ తీసుకొని వెళ్తున్నాడుగా, మా నాన్నేమనుకుంటాడు, తమ్ముడు అర్పణ తీసుకొని వెళుతున్నాడు కదా, మా అమ్మేమనుకుంటుందో, లేకపోతే చూసేవాళ్ళు ఏమనుకుంటారు, మా సహోదరుడు, లేకపోతే మిగిలిన వాళ్ళని ఎందుకు అంటున్నానంటే, ఆదాముకి ఇంకా సంతానము ఉన్నది, వారందరి పేర్లు రాయబడలేదు, కానీ కుమారులను కుమార్తెలను అతడు కలిగి ఉన్నాడని బైబిల్ గ్రంథం తెలియపరుస్తూ ఉన్నది. అయితే కనుక ఎవరిని చూచి, లేకపోతే మొహమాటం కోసమో, లేకపోతే గొప్పతనం కోసమో ఎవరు చూడట్లేదులే అని చెప్పి ఒక అర్పణ తీసుకుని వచ్చాడు. ఒకవేళ దేవుడు ఇవ్వమని అడగనప్పుడు అతడు తేకున్నా బాగుండేది, తేకపోయినా తీసుకొని రాకపోయినా బాగుండేది. కానీ ఇతడేమో మనుషుల ముందు గొప్పతనం కోసం కావచ్చు, లేకపోతే మనుషుల ముందు ఘనత కోసం కావచ్చు, అతడు అర్పణ తీసుకొని వచ్చాడు, కానీ దేవుడు దానిని అంగీకరించాల. హేబేలు కూడా అర్పణ తీసుకొని వచ్చాడు. హేబేలు ఎలాంటి వాటిని అర్పణ తీసుకొని వచ్చాడు? శ్రేష్టమైన క్రొవ్విన వాటిని తీసుకొని తీసుకొని వచ్చాడు. చూడండి, తీసుకొని వచ్చినప్పుడు శ్రేష్టమైన వాటిని తీసుకొని వచ్చాడు అనే పదం మనకు తెలియపరుస్తా ఉన్నది. అంటే మరి కయ్యూను శ్రేష్టమైనవి కాని వాటిని తీసుకొని వచ్చాడు. ఒకవేళ మంచిది తెచ్చినా
హృదయంలో నొచ్చుకుంటూనో బాధపడుతూనో తీసుకుని వచ్చాడు. ఎప్పుడు కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలండి. దేవుని పని మనము బాధపడుతూనో దుఃఖపడుతూనో ఎందుకు వచ్చిందిరా బాధ అన్నట్లుగానో చేయడం అనేది మంచిది కానే కాదు. ఒకవేళ నీవు చేయలేని పరిస్థితుల్లో ఉంటే దూరంగా ఉన్నా పర్వాలేదేమో, కానీ దేవుని పనిని దేవుని యొక్క సంగతులను మనం నిర్లక్ష్యంగా కానీ అలక్ష్యంగా కానీ చేయడం మంచిది కానే కాదు. ఇప్పుడు బాగుందండి, సర్లే కొద్దిగా నిర్లక్ష్యంగా చేయడం ఎందుకు, అలక్ష్యంగా చేయడం ఎందుకు, దూరంగానే ఉన్నా పర్వాలేదు అన్నారు కదా. కాబట్టి అసలు మేము దూరంగా ఉంటాం. దేనికి దూరంగా ఉంటావు? దేవుని పనికి దూరంగా ఉంటా, దేవుని సన్నిధికి దూరంగా ఉంటా, దేవునికి దూరంగా ఉంటా. మనకు ఆశీర్వాదం కానే కాదు. దేవుని యొక్క వాక్యం ఏం తెలియపరుస్తుందంటే, దేవుని పరిచర్య దేవునికి ఇచ్చే వాటి విషయంలో చేస్తూ మీరు శ్రేష్టమైన వాటిని ఇచ్చినట్లయితే, శ్రేష్టమైన నీ సమయమును, శ్రేష్టమైన నీ అర్పణలను ఇచ్చినట్లయితే అది నీకు ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తుంది. హల్లెలూయా. మలాకి అంటాడు కదా, దేవునికి ఇవ్వవలసిన వాటిని ఏం చేస్తున్నారట? దొంగిలిస్తూ ఉన్నారు. అనగా నేనేమి ఇక్కడ ప్రతిదీ కూడా మీరు ఇవ్వండి అంటే ధనము విషయంలోనే కాదు, అనగా దేవునికి ధనము విషయం కావచ్చు, సమయము విషయం కావచ్చు, ఏదైనా శ్రేష్టంగా ఇచ్చేవాళ్ళమై ఉండాలి. దేవునికి ఇవ్వవలసిన వాటిని దొంగిలించే వాళ్ళంగా ఉండకూడదు. ఏమండి, మరి మేము ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నామండి, పేదలమండి, అసలు మా దగ్గర ఏమీ లేదండి అన్నప్పుడు దేవుడే మన పేకల మీద కత్తులు పెట్టి మీరు తెస్తారా చస్తారా అనే దేవుడు కానే కాదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే మనము తెలివిగా జ్ఞానంగా ఆలోచించాలి. ఇప్పుడు తెస్తారా చస్తారా అని పేకల మీద పెట్టడానికి లేదు దేవుడు. పర్వాలేదులే, మనం ఇవ్వగలిగినా దాచుకుందాంలే, అది మంచిది కాదు. ఒకవేళ ఇవ్వలేని పరిస్థితుల్లో లేకపోతే ఏదైనా అనారోగ్య పరిస్థితులు వస్తాయి, కొన్ని సందర్భాల్లో భయంకరమైన పరిస్థితులు వస్తాయి, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. అలాంటి సమయాల్లో నీవు ఇవ్వలేని దాన్ని బట్టి నీవు దుఃఖించవలసిన అవసరం లేదు. ఎందుకనగా దేవుడు మనలను పట్టి పీకి మన రక్తాలను పీల్చే దేవుడు కానే కాదు. హల్లెలూయా. అలా అని చెప్పి మనము ఇవ్వగలిగిన దానిని దాచిపెట్టుకోవడం అనేది కూడా మంచిది కాదు. అందుకని ప్రతి క్రైస్తవుడు తెలివి, ఆత్మజ్ఞానం కలిగి ఉండాలి. ఆత్మజ్ఞానము కలిగి ఉండాలి. ఒక రోజున ఒక తల్లి వచ్చింది, మన సంఘం కాదు కానీ, ఆమె ఏడుస్తూ ఉన్నది. ఏడిచి, అమ్మ ఎందుకమ్మ ఏడుస్తున్నావు అంటే, ఆమె అంటుంది, అయ్యా నేను దేవునికి ఇద్దామని అనుకున్నాను, కానీ ఇంట్లో అనారోగ్య పరిస్థితుల్లో, ఇంటిలో భయంకరమైన పరిస్థితులు, అయ్యా కనీసం తిండి పూట గడవని పరిస్థితుల్లో ఉన్నాము. అందుకని నేను గడిచిన రోజుల్లో దేవునికి ఇవ్వాలి అనుకున్న దాన్ని ఇవ్వలేకపోయానయ్యా. నేను అన్నానమ్మా, దాన్ని బట్టి నువ్వేం బాధపడవద్దు. నీ పరిస్థితులు దేవుడు తెలుసు కదా. నీవు దేవుని ప్రార్థనలో ఉండు, దేవుడే నీకు ప్రతి సమస్యను తీర్చి నీవు ఇవ్వగలిగిన దానిగా దేవుడు నిన్ను చేస్తాడు. హల్లెలూయా. నీవు ఇలా ఇవ్వగలిగిన వాడిగా దేవుడు నిన్ను చేస్తాడు. ఇవ్వాలి అని మనసు నీకున్నప్పుడు దేవుడు సమస్తమును చక్కపరిచి దేవుడు నీ చేతికి అప్పగిస్తాడు. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో ఈ విధమైన ప్రార్థన నేను కూడా చేశాను. నా యొక్క వ్యక్తిగత అనుభవంలో నేను కూడా ప్రార్థన చేశాను. ఎలాంటి ప్రార్థన అంటే, ప్రభువా నీ సేవకు, నీ సంఘానికి నేను ఎంత ఇవ్వాలనుకుంటున్నా, నేను ఇవ్వాలి అనుకుంటున్నాను కాబట్టి నా చేతులను బలపరచు. అర్థమవుతుంది కదా. నా దగ్గర లేదు కదా, ఇవ్వకపోయిన పర్వాలేదు. ప్రార్థన, కనీసం ఆశ ఏమని, ప్రభువా నేను ఇవ్వగలిగేవాడిగా, నేను ఇచ్చేదానిగా నన్ను చేయి ప్రభువా. ఈ వ్యక్తిగతంగా నేనే అనుభవపూర్వకంగా చెబుతున్నా, చాలా సందర్భాల్లో ఇలాంటి ప్రార్థన చేశా. ప్రభువా నాకు ఇవ్వాలి అన్న ఆశ ఉంది, లేకపోతే నేను ఇవ్వాలి అన్న ప్రేరేపణ కలుగుతూ ఉన్నది, నా చేతులను బలపరచు ప్రభువా, బలపరచు ప్రభువా. హల్లెలూయా. దేవుడు మనల్ని బలపరుస్తాడండి. దేవుడు మనల్ని బలపరుస్తాడు. దేవునికి ఇవ్వడంలో ఆశీర్వాదము, దేవునికి ఇవ్వడంలో గొప్ప మేలు, దీవెన ఉన్నది. కనుక నీవు హృదయాన్ని కలిగి ఉండు, దేవుడు నీ చేతులను బలపరుస్తాడు, నీవు దేవుని యొక్క కార్యములను బలపరచగలవు. హల్లెలూయా, హల్లెలూయా. సరే, కయ్యూను అది లేదు ఇది లేదు, దేవునికి ఇస్తే దేవుడు నాకు రెండంతలు ఇస్తాడులే అన్న ఆలోచన లేదు. లేకపోతే ఇప్పుడు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నానులే, ఇద్దాములే, శ్రేష్టమైన దాన్ని ఇవ్వగలిగినప్పుడు ఇద్దాములే అన్న ఆలోచన లేకుండా
మనుష్యుల మెప్పు కోసమో దేవుని మెప్పు కోసమో అనుకుంటున్నాడు. దేవునికి తెలియదులే నా హృదయం, దేవునికి నా హృదయము తెలియదులే, నేను ఏమి ఆలోచిస్తున్నది తెలియదులే, ఎలా ఉన్నా పర్వాలేదులే అని చెప్పి శ్రేష్టమైనది కాని దాన్ని తీసుకుని వచ్చాడట. దేవుడు దానిని నిర్ద్వందంగా తిరస్కరించాడు. అనగా రెండవ ఆలోచన లేదు, తిరస్కరించాడు. కానీ హేబేలు యొక్క అర్పణను దేవుడు అంగీకరించాడు. హల్లెలూయా, హల్లెలూయా. చిన్నవాడే కానీ జ్ఞానము కలిగిన వాడు. మరి కయ్యను ముందు పుట్టినవాడు కదా, మొదట పుట్టినవాడు కదా, అవ్వ ఆదాముల యొక్క మొదటి సంతానము, మొదటి కుమారుడు, మొదటి సంతానము కదా. ఆయనకు జ్ఞానము లేకపోయింది, కానీ చిన్నవాడైన హేబేలుకు జ్ఞానము కలిగి దేవుని యొద్దకు శ్రేష్టమైన అర్పణను తీసుకుని వచ్చాడు. అప్పుడు దేవుడు గద్దిస్తూ ఉన్నాడు, అయ్యా నువ్వు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? కయ్యూనుతో అంటున్నాడు యెహోవా, నీకు కోపమేల కయ్యూను, ముఖం చిన్నబుచ్చుకున్నావేమిటి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును అని దేవుడు కయ్యూనుతో చెబుతూ ఉన్నప్పుడు, కయ్యూను అప్పటికైనా ఆలోచన చేయాల్సింది, అప్పటికైనా తన హృదయాన్ని మార్చుకోకుండా కక్ష పెట్టుకున్నాడట. ఎవరి మీద కక్ష పెట్టుకున్నాడు? తమ్ముడైన హేబేలు మీద. నిజానికి దేవుని మీద కూడా కక్ష పెట్టుకొని ఉంటాడు. నన్ను గద్దిస్తాడా? కానీ దేవుడు అందడగా, దేవుని మీద దాడి చేయడానికి కుదరదుగా. కాబట్టి ఇప్పుడు ఎవరి మీద దాడి చేయాలి? తమ్ముడు మీద. ఎవరి మీద అసూయ పెరిగింది? తమ్ముడు మీద. దేవుని మీద కూడా కోపం వచ్చి ఉంటుంది. దేవుడు మరి యెహోవా అంటున్నాడు కదా, నీకు కోపమేలా, నా అర్పణను అంగీకరించడా దేవుడు అని చెప్పి దేవుని మీద కూడా కోపం వచ్చి ఉంటుంది. కానీ దేవుడి చేతికి అందడగా, దేవుని మనం ఎదురించలేముగా. కాబట్టి ఇప్పుడు ఆ కోపాన్ని, అసూయని అంతటిని ఎవరి మీదకు మళ్ళించాడు? తమ్ముడైన హేబేలు మీదకు మళ్ళించాడు. అసూయతో హేబేలును పొలములో ఉన్నప్పుడు అతడు పొలములో కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. వారు పొలములో ఉన్నారు. ఇద్దరే ఉన్నారు. ఇద్దరే పొలంలో ఉన్నారు. ఎవరు కూడా లేరు. చూడండి సాతానుడు ఎంతగా ప్రేరేపిస్తాడు. సాతానుడు కయ్యూను ప్రేరేపిస్తున్నాడు. ఇద్దరే ఉన్నారు కదా, ఇదిగో మీ తమ్ముని యొక్క అర్పణ అంగీకరించబడింది కాబట్టి మీ తమ్ముని చూడు, వాడినేమో దేవుడు అంగీకరించాడు, నిన్నేమో దేవుడు అంగీకరించలేదు, చూడు అని చూపిస్తూ ఉన్నప్పుడు ఇతనికి అసూయ బయలుదేరింది, కోపం బయలుదేరింది. ఒక మాట చెబుతాను, చాలా జాగ్రత్తగా వినండి. దేవునికి పక్షపాతం లేదండి. ఎవరినైనా ప్రేమించే దేవుడు ఆయన. కయ్యూనును ప్రేమించాడు, అలాగే హేబేలును కూడా ప్రేమించాడు. దేవునికి ఏ విధమైన పక్షపాతం లేదు. కానీ వారి చేసే పనుల వలన వారు పొందుకునే ప్రతిఫలాల్లో తేడా ఉంది. కనుక ఎవరైనా దీవించబడుతూ ఉన్నప్పుడు వాడు దీవించబడుతున్నాడు అనే అసూయ మంచిది కాదు. నేను కూడా దేవుని విషయాల్లో జాగ్రత్తగా ఉన్నట్లయితే, నేను కూడా దేవుని విషయాల్లో జాగ్రత్త కలిగి ఉన్నట్లయితే, దేవుని విషయంలో నేను జాగ్రత్త కలిగి దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకున్నట్లయితే దేవుడు నన్ను కూడా ఆశీర్వదించగలడు, దేవుడు నన్ను కూడా దీవించగలడు అనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. హల్లెలూయా. సరే, ఇంతకాలం నేను సరిగా నడుచుకోలేదు, ఇంతకాలం సరి అయిన జీవితాన్ని కలిగి లేను కాబట్టి ఆశీర్వాదము లేకపోతే అర్పణను దేవుడు అంగీకరించాడు. ఇక నుంచి నా జీవితాన్ని సరి చేసుకుంటా, ఇక నుంచి నా జీవితాన్ని బాగు చేసుకుంటా, ఇక నుంచి నేను జాగ్రత్తగా ఉంటా. ఇది మనం నేర్చుకోవాల్సిన విషయం. చాలా సందర్భాల్లో ఏ రోజుకు ఆ రోజే మనల్ని మనం పరీక్షించుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడే మనము పరీక్షించుకుంటూ ఇకనైనా జాగ్రత్తగా ఉంటా. అయ్యో, ఇంతకాలం గడిచిన కాలం అంతా కూడా జాగ్రత్తగా నేను ఉండలేకపోయా, గడిచిన కాలం అంతా కూడా నేను ఇదిగో దేవునికి అనుకూలముగా ఉండలేకపోయా, దేవునికి యథార్థముగా జీవించలేకపోయా.
ఇకనైనా యథార్థముగా ఉంటా, ఇకనైనా జాగ్రత్త కలిగి ఉంటా, ఇకనైనా భక్తి కలిగి ఉంటా, ఇకనైనా దేవుని విషయాలలో ఆ, ఒక లెక్క కలిగి ఉంటా, అకౌంటబిలిటీ అనగా ఒక లెక్క జాగ్రత్త కలిగి ఉంటా అనే ఆలోచన కలిగి ఉంటే దేవుడు ఇక నుంచైనా నిన్ను దీవించగలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏ క్షణమునైనా మన జీవితాలను మార్చగలిగిన దేవుడు. కానీ కయ్యనట కక్ష పెట్టుకుని తమ్ముణ్ణి నిర్దాక్షిణ్యముగా చంపించి వేసి అసలు మనకు కావలసిన మాట ఇది ఏమిటంటే అనుకుంటున్నాడు, నేను చేసిన పని ఎవ్వరు చూడలేదు, నేను చేసిన పని ఎవ్వరు చూడాల. ఎవరున్నారు ఇక్కడ? పొలంలో ఇద్దరమే ఉన్నాం కదా, ఎవరున్నారు? ఎవ్వరు లేరు. కానీ తెలియని విషయం ఏంటంటే ఒక ఆయన చూస్తూ ఉన్నాడు, పైన సింహాసనం మీద కూర్చొని ఒక ఆయన చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎవరైనా సర్వోన్నతుడైన దేవుడు చూస్తూ ఉన్నాడు. కయ్యూను చూస్తూ కయ్యూను అడుగుతున్నాడు, కయ్యూను ఏడి నీ తమ్ముడు ఎక్కడా? ఎక్కడ నీ తమ్ముడు ఉన్నాడు? ఎంతకాలం ఇద్దరు కలిసి పొలంలో పని చేశారే, ఎంతకాలం ఇద్దరు కలిసి వ్యవసాయములు చేశారే, ఎంతకాలము ఇద్దరు కలిసే తిరిగారే, నీ తమ్ముడు ఎక్కడ? కయ్యూను నీ తమ్ముడు ఎక్కడ అంటే, నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా. ఎందుకండి ఈ భ్రష్టత్వం? ఎక్కడికి అడుగడుగున దేవుడు ఎన్ని సమయాలను ఇస్తున్నా మొదట అర్పణ సరిగా లేనప్పుడు దేవుడు చెప్పాడు, అయ్యా కయ్యూను జాగ్రత్త అయ్యా, ఇలాంటి మంచి సత్క్రియ చేస్తే నీవు కూడా తలెత్తుకుంటావు కదయ్యా, సత్క్రియ చేయని దానిని బట్టే కదయ్యా నీ ముఖాన్ని చిన్నబుచ్చుకోవాల్సి వచ్చింది అన్నప్పుడు, సరే ప్రభువా వచ్చే నెల లేకపోతే మనకైతే వచ్చే ఆదివారం చాలా జాగ్రత్త కలిగి ఉంటానయ్యా, వచ్చే వారం చాలా జాగ్రత్త కలిగి నీ దగ్గరకు వస్తాను చూడు, వచ్చే వారం చాలా జాగ్రత్త కలిగి మంచి బుద్ధి కలిగి నీ దగ్గరకు వస్తాను చూడు, వచ్చే వారం నన్ను సరి చేసుకుంటాను చూడు, వచ్చే వారం నన్ను జాగ్రత్త పరుచుకుంటాను చూడు. కానీ కొన్ని సందర్భాల్లో సేవకులు మనల్ని గద్దిస్తూ ఉంటుంటే, నేను కూడా అతీతమేం కాదు, సేవకులు గద్దిస్తూ ఉంటుంటే హృదయాల్లో కోపం వస్తుంది కొంతమందికి. కానీ కొంతమందికి నన్ను నేను సరి చేసుకోవాలి, నన్ను నేను జాగ్రత్త పరుచుకోవాలి, ఈ వారం కాదు వచ్చే వారానికైనా నన్ను నేను జాగ్రత్త పరుచుకోవాలి, సరి చేసుకోవాలి. కానీ కొంతమందికి ఏమో కోపం వస్తుంది. కొన్ని సందర్భాల్లో కోపంతో దేవుణ్ణి వదిలిపెట్టేస్తామనే వాళ్ళు ఉంటారు, దేవుని సంఘాన్ని మందిరాన్ని వదిలిపెట్టేస్తామనే వాళ్ళు ఉంటారు. కొన్ని సందర్భాల్లో కొన్ని సంఘాల్లో సేవకులు చెప్పేది నచ్చక సన్నిధి మానేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మన సంఘం కాదు, ఇక అర్థం చేసుకోండి, వేరొక సంఘాలు అర్థం చేసుకోండి ఏ సంఘమో. దేవుని మీద కోపమట, దేవుని మీద కాదు, దేవుని సేవకుడు మాట్లాడేది నచ్చట్లేదంట, దేవుడు సేవకుడు గద్దించేది నచ్చట్లేదట. కాబట్టి ఏమైపోతాను, నేను మానేస్తా. ఎవరికి నష్టం? నేను మానేస్తా అంటున్నావు అంటే నీకు వాక్యం ఏం బుర్రకెక్కలా, నీకు వాక్యం ఏమీ కూడా మనస్సును పట్టలేదు కాబట్టే నేను మానేస్తా. నష్టపోతావండి. ఎవరు నష్టపోతారో తెలుసా? నీవే నష్టపోతావు, మనమే నష్టపోతాం. సేవకుని గద్దింపు, దేవుని గద్దింపు మనం నిర్లక్ష్య పెడితే ఎవరు నష్టపోతారో తెలుసా? సేవకుడు కాదు నష్టపోయేది, దేవుడు కాదు నష్టపోయేది, నీవు నేనే నష్టపోతాం.